సమైక్య ఆంధ్రప్రదేశ్ గౌరవం. ఆంధ్రాలో తెలంగాణలో కూడా చాలామందికి మాకు ఇటే ఇష్టమే. నాకు కూడా ఆయన కోపం ఏం కాదు, ఆయన అంటే ఇష్టం నాకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయనది ఒక నీచ రాజకీయమే పడతలే. కానీ ఎన్టీ రామారావు గారు అయితే, నందమూరి తారక రామారావు గారు అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా రెస్పెక్ట్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రజల కోసం చాలా మంచి చేసింది. అందుకనే ఇంకోటి, ఆయన తెలుగు జాతి గౌరవం. మన సాటి తెలుగు వాళ్ళందరం మనకి చాలా గౌరవం ఇచ్చింది. ఆయన దేశానికే సువేటండి. తెలుగు వాళ్ళ దమ్ము ఏంటి, ధైర్యం ఏంటి, తెలుగు వాళ్ళ మనసు ఏంటని చెప్పి ఆయనకి సల్యూట్. నందమూరి తారక రామారావు. అది వేరే విషయం. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, అంటే లోక్సభ రాజ్యసభ అంటారు కానీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎంపీ, రాజ్యసభ ఎన్నికలు కూడా ఎంపీ సీటే. బట్ లోక్సభ ఎన్నికల్లో మనం చూసిన పెద్ద పెద్ద పార్టీలు, చాలా పెద్ద పెద్ద పార్టీలు ఘోరంగా పడిపోయినాయి దేశవ్యాప్తంగా చూస్తుంటే. బీజేపీ కాంగ్రెస్ విషయం వదిలేండి, వాళ్ళది బీజేపీది సీట్లు తగ్గిపోయినాయి, కాంగ్రెస్కి సీట్లు పెరిగినాయి. కాకపోతే ఏది మారలే. ఇప్పుడు బీజేపీనే ప్రభుత్వంలో ఉన్నది, ఇంకా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. అది వేరే విషయం. ప్రతిపక్షం బలం పొందింది, ప్రభుత్వం బలం కోలుకుంది. అట్లా అయిపోయినది ఇప్పుడు పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎవరైతే ఏర్పడుతుండ్రో, అంటే ప్రభుత్వం ఎవరు స్థాపిస్తుండ్రో, ఎవరు ఏర్పడుతుండ్రో వాళ్ళ పార్టీ తగ్గిపోయింది, అలాగే ఓట్లు బీజేపీ. అది వేరే విషయం. ఇప్పుడు మనం చూసినాం, బిజు పట్నాయక్ గారు 2000 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు ఒడిశా. ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు లోక్సభ ఎన్నికల్లో. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ స్థాపించి 2021లో స్థాపించింది ఆ పార్టీని. మాకు కూడా ఒక్క సీటు కూడా మాకు రాలేదు. మా పార్టీకి, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు మాకు. చాలా చాలా దౌర్భాగ్యమైన విషయం అది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా అన్ని దుష్ప్రచారం చేసి వాళ్ళు గెలిచిండ్రు. కానీ ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ప్రజలు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి అందరు బీఆర్ఎస్కి ఓటేస్తారు. నెక్స్ట్ టైం 2028లో ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే. ఇంకా 4 సంవత్సరాలు ఆగి చూడండి మీరు సార్, 4 సంవత్సరాలు ఆగండి, వస్తుంది బీఆర్ఎస్. కేసీఆర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు ఆయన బాగా మిస్, ఆయన పరిపాలన, ఆయన 10 సంవత్సరాల అటువంటి ఒక చాలా మంచి పరిపాలన, ఒక గోల్డెన్ ఏజ్, ఒక స్వర్ణ యుగాన్ని కూలుకున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, రియలైజ్ అవుతారు. అప్పుడు మెజారిటీతో గెలుస్తారు, మంచి మెజారిటీతో గెలుస్తారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే అన్నాడీఎంకే మనకందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎట్లా తెలుగుదేశం పార్టీ స్థాపించారో అట్లనే ఎంజీఆర్ గారు, మరుతూరు గోపాల రామచంద్రన్ గారు అప్పుడైనా తమిళనాడులో స్థాపించారు. డిఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే స్థాపించారు, ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కழகம். జయలలిత గారు ఆవిడ ఉన్నంత వరకు పార్టీకి చాలా బలం ఉండేది. నేషనల్ లెవెల్లో కూడా ఒక మెయిన్ ప్లేయర్గా ఉండేది అన్నాడీఎంకే. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ అని చెప్పొచ్చు. అంటే థర్డ్ లార్జెస్ట్ మేబీ ఆఫ్టర్ బీజేపీ అండ్ కాంగ్రెస్, అట్లా కూడా ఉండే ఒక పరిస్థితి 2014 ఎన్నికల్లో మనం చూసినాం. ఆవిడ కూడా అంతే. ఆవిడ తమిళ్లో ఒక మాట చెప్పారు, இந்த இரண்டு தேசிய கட்சிகளும் தமிழ்நாட்டை மோசடி செஞ்சாங்க, కాంగ్రెస్కు వాక్కడికాదీరుగల్, బీజేపీకి వాక్కడికాదీరుగల్. ఆవిడ అట్లా చెప్పారు. దానికి అర్థం ఏంటో తెలుసా? కాంగ్రెస్కి మీరు ఓటు గుద్దకండి, బీజేపీ కూడా ఓటు గుద్దక. ఎందుకంటే మీరు ఇద్దరికి ఓటు వేయకండి, ఎందుకంటే ఇద్దరు మోసం చేసిన వాళ్ళు. తమిళనాడుకి మోసం చేసిన రెండు జాతీయ పార్టీలకు మీరు ఓటు వేయకండి అని చెప్పి ఆవిడ ఇద్దరికి చీకొట్టారు. అంత దమ్మున్న నాయకురాలు జయలలిత గారు. ఆవిడ చనిపోయిన తర్వాత పార్టీ చాలా ముక్కలు అయిపోయినాయి, విభజించబడింది. ఇప్పుడు అమ్మ మక్కల మున్నేట్ర కழகம், ఇంకా ఏఐఏడిఎంకి మెయిన్ ఫ్యాక్షన్, పన్నీర్సెల్వం ఫ్యాక్షన్, పళనిస్వామి ఫ్యాక్షన్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఇట్లా మారుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్. తమిళనాడు ఒకసారి అడగండి, చెప్తారు వాళ్ళే, తమిళ ప్రజలు చెప్తారు. వాళ్ళు కూడా ఒక్క సీటు గెలవలేకపోయారు. అంత మంచిగా ఉన్న పార్టీ, అంత అధికారంలో ఉన్న పార్టీ 10 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా తమిళనాడు చరిత్రలో
మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలు వరుసగా రాజ్యం ఏలుకున్న పార్టీ. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవాలి. బహుజన్ సమాజ్ పార్టీ గట్లానే మాయావతి గారు, ఆవిడ నాయకురాలు, ఆవిడ పార్టీ కూడా 2007లో ఉత్తరప్రదేశ్లో మెజారిటీ మార్కులో 1-2 సీట్లు కొంచెం అట్లా ఎక్కువ వచ్చి గెలిచారనమాట. వాళ్ళు కూడా జీరోనే ఈ లోక్సభ ఎన్నికల్లో. ఈ రాజ్యం అంటే రాజ్యం మేలుకున్న పార్టీలు అండి ఇవన్నీ, గుర్తుపెట్టుకోండి. బిజు జనతాదళ్, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కழகம், బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి. వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇవాళ? వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక్క సీటు కూడా వీళ్ళకి రాలే. ఎంపీ సీట్స్, లోక్సభ సీట్స్, అదే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు గెలవలేకపోయారు. కానీ వైసీపీ 4 సీట్లు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు 4 సీట్లు గెలిచారు వైసీపీ. దీంతోనే మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మాత్రం వాళ్ళు గెలవాలని చెప్పి ఏం రూల్ లేదు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు చూసారు కదా, బీజేపీ ఎంత ఘోరంగా ఓడిపోయారు. చాలా చోట్ల అయోధ్యలో ఓడిపోయారు. అయోధ్యలో ఓడిపోతారని ఎవరు అనుకురా? మేము రామ్ మందిర్ బనాయే थे, हम बहुत काम किए थे, फिर भी हम अयोध्या में हार गए అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తుండ్రు. చాలా మంది అదే మాట అయిపోయి ఏడుస్తారు ఇప్పుడు. ఎందుకు? ప్రజలని మోసం చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రజలని మోసం చేసి మీరు అట్లనే మీరు మంచిగా ఎప్పుడు మీకే ఓటేస్తారు, మీకే మంచి చేస్తారని చెప్పడానికి ప్రజలు మూర్ఖులు కాదు. ప్రజల్ని ఎప్పుడు తక్కువ భరించదు. ఎందుకంటే డెమోక్రసీ అంటే నేను అప్పుడే చెప్పిన, పీపుల్స్ పవర్. ఇక్కడ ప్రజలే రాజులు రాణులు. అర్థమైందా? ప్రజలకి నువ్వు అట్లా మోసం చేసి నువ్వు అట్లా తిరిగినావు అనుకో, నేను తరిమి కొడతారు. నీకు అదే జరిగింది ఇప్పుడు. బీజేపీ మీకు అదే జరిగింది ఉత్తరప్రదేశ్లో. కాంగ్రెస్, సమాజ్వాదీ వాళ్ళిద్దరికి మెజారిటీ వచ్చింది. ఇద్దరు కలిస్తే మెజారిటీ వచ్చింది. ఇండియా కూటమికి మెజారిటీ వచ్చింది. ఎవరైనా అనుకోరు అది. యోగి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారన్నమాట ఒక మాట, ఉత్తరప్రదేశ్ మే హమ్ 74 से भी ज्यादा सीट जीतेंगे 80 में. 80 का आधा भी नहीं आया भाई आपको जी. योगी आदित्यनाथ गाరు చెప్పారు. योगी जी आप एक बात याद रखिए, आपने बोला था ना ऐसा, उसका आधा भी नहीं आया. देखो वो 74 का आधा भी नहीं आया. आप अटक गए हो उसमें 37 में, और 37 ने 33 आया ना बीजेपी को. अटक गए आप लोग, हटक गए उसमें हटक गए. जैसा कि आपके मोदी जी भी कहा था ना, उन्होंने भी कहा था कि हम 400 इस बार आपके पार 400 पार, लेकिन 300 भी टू फार. ऐसा हो गया, समझे? इसलिए ओवर कॉन्फिडेंस एंड एरोगेंस विल नेवर लीड यू टू ए सक्सेसफुल path or whatever. No, if you think so, then you are wrong, absolutely wrong. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు జగన్ ఏమైంది, ఇన్ని పెద్ద పార్టీలో ఓడిపోయారండి, మీరు అన్ని చూసారు కదా, ఇన్ని పెద్ద పార్టీలు, ఆల్ దీస్ పార్టీస్ విత్ హెవీ వెయిట్స్. నవీన్ పట్నాయక్ అయితే ఆయన ఇంకా ఉన్నాడు కదా, పాపం జయలలిత చనిపోయారు కాబట్టి అన్నాడీఎంకే వాళ్ళు పాపం వాళ్ళకైతే ఒక మంచి నాయకురాలు కానీ నాయకుడు చెప్పనీకి లేరే వాళ్ళు. కానీ నవీన్ పట్నాయక్ ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండి కూడా బిజు జనతాదళ్ ఇంకా భారత రాష్ట్ర సమితి వీళ్ళు ఇద్దరు ఓడిపోయారు ఘోరంగా. మాయావతి గారు, ఆవిడకి ఇప్పుడు అంత పేరు లేదేమో, ఆవిడకి ఇప్పుడు అంత పాపులారిటీ లేదేమో, కానీ ఆవిడ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ నాయకురాలు స్ట్రాంగ్గా ఒక నాయకురాలు ఉన్నారు కదా వాళ్ళకి, ఆయన కూడా వాళ్ళు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న అంత మంచి చేసినా 4 సీట్లు గెలిచారు అంటున్నారు, ఎంపీ సీట్లు 4 అయినా గెలిచారా, వీళ్ళు ఒకడైనా గెలిచారా? వీళ్ళ గురించి ఇప్పుడు తక్కువ గురించి మాట్లాడుతున్నాను నేను. అది చాలా దౌర్భాగ్యమైనది. బీఆర్ఎస్లో కూడా బీజేపీలో ఏదో ఆటలు ఆడి ఓడించారు. నాకు తెలిసి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇచ్చి ఘోరంగా ఓడించారు. నెక్స్ట్ టైం ఇద్దరికి చుక్కలు చూపిస్తాం మేము తెలంగాణ ప్రజలం. బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది. గట్లనే ఆంధ్రప్రదేశ్లో 2029లో మనం చూడబోతున్నాం ఈ మాట. మ్యాక్సిమం జరుగుతుంది. నేనేం దేవుని ప్రవచకుడినో లేకపోతే ఏదో చేతులు చూపి
నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి ఒక జ్యోతిషుడిన కాదు, కానీ ఇదైతే మ్యాక్సిమం జరగవచ్చు. 90% ఛాన్స్ ఉంది. నేను చెప్తున్నా 2028లో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది, రాబోతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణకి. గట్లనే 2029లో ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి, జగనన్న మళ్ళీ వస్తాడు. వీళ్ళిద్దరు దెబ్బ తగిలిన సింహాలు, చనిపోయిన సింహాలు కాదు. దెబ్బ తగిలిన సింహంని ఎప్పుడు తక్కువ భరించద్దు, పెట్టి చీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు సింహాలే, కేసీఆర్ గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, మా టైం వస్తుంది, అప్పుడు చూపెడతాం, మేము మీకు చుక్కలు చూపెడతాం. అర్థమైందా? ఇది ఇప్పుడు చూసిరుగా తమిళనాడులో ఎట్లయిందని చెప్పి ఎన్నికల్లో. అందుకే తక్కువ భరించద్దు. 7 నుంచి అధికారం పొందిన డిఎంకే, 4 నుంచి అధికారం పొందిన అన్నా డిఎంకే, 7+4 70, క్షమించండి 7+4 అట్లా 74. అది యోగి గారు చెప్పిన నెంబర్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఈ క్వశ్చన్. 7+4 డిఎంకే 7, అన్నా డిఎంకే 4, 74 అని వస్తుంది. 74 2 డిజిట్స్ కలిపితే అది యోగి గారు చెప్పిన ఫిగర్. అది దానికి సగం కూడా రాలే, అది వేరే విషయం. ఇంకొకటి 7+4 11, అది కూడా గుర్తుపెట్టుకోవాలా మీరు. 7+4 11 అందరు ట్రోల్ చేస్తారు కదా ఇప్పుడు. 11 సీటు 11th అని చెప్పి 11 నెంబర్ చూస్తేనే ట్రోల్ చేస్తారు కదా ఇప్పుడు వైసీపీని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిఎంకే 7 అన్న డిఎంకే 4, ఈ 2 కలిపితే 11. వాళ్ళిద్దరు స్ట్రాంగ్ వచ్చారు కదా, వాళ్ళిద్దరు తిరిగి మళ్ళీ రాజ్యం స్ట్రాంగ్గా ఏలుకున్నారా లేరా చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు శైలిలో చెప్తాను, అవునా కాదా మీరే చెప్పండి అని అడుగుతున్నా. స్ట్రాంగ్గా రాజ్యం ఏలుకురా లేరా వీళ్ళిద్దరు? అన్న డిఎంకేనా కరుణానిధి గారైనా జయలలిత గారైనా ఏలుకురా లేరా రాజ్యం? తమిళనాడులో వాళ్ళు రాజ్యం పొందిరా లేదా, అంటే ప్రభుత్వం స్థాపించిరా లేరా? అది మీరు ఆలోచించాల. వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా వచ్చారంటే మా జగన్ అన్న డబుల్ స్ట్రాంగ్గా తిరిగి వస్తారు, డబుల్ స్ట్రాంగ్. అప్పుడు ఉంటుంది కేసీఆర్ గారు జగన్ అన్న గారు ఇద్దరు వస్తే, కేసీఆర్ సార్ గారు జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఇద్దరు వస్తే అందరూ అంటారు 90 మిల్లీమీటర్ రాడ్ దిగిపోయిందని. 90 మిల్లీమీటర్ కాదురా, 180 మిల్లీమీటర్ రాడ్ దిగుతుంది ఒక్కొక్కనికి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నాకు రాజకీయ విరుద్ధులు కానీ ఎవరి మీద నాకు శత్రుత లేదు, కానీ కొంతమంది రెచ్చిపోతున్నారు, కొంతమందిని రెచ్చగొట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఉన్న మెసేజ్ ఇది, స్ట్రాంగ్ మెసేజ్ అంటున్నా. 180 మిల్లీమీటర్ రాడ్ దిగబోతుంది ఒక్కొక్కనికి. గుర్తుపెట్టుకోండి, 2028 2029 ఎన్నికల్లో దేవుని దయతో ఇది జరుగుతుంది. జై వైఎస్ఆర్సీపీ, జై బీఆర్ఎస్, జై జగన్ అన్న, జై కేసీఆర్ సార్. బాయ్ అండి.